నకిలీ బంగారంతో మాయ, కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న సరకు తక్కువ ధరకే అంటూ మోసం చేసిరట. బుట్టలో వేసుకునేలా డెన్లో చుట్టూ కరెన్సీ నోట్ల కట్టలు, సరుకు. ఆ నోట్లు ఇచ్చి కొనేవారు డమ్మీలే అట. ఇదంతా నమ్మి అమాయకులు బలైపోయిరట. తర్వాత ముఠా వ్యక్తే పోలీసుల దుస్తుల్లో వచ్చి దారి కాచి తనిఖీ చేస్తారట. నకిలీ బంగారం స్వాధీనం, పోలీసులే అని బాధితుల మౌనం, ఓ ముఠా దందా, నలుగురి అరెస్ట్, 51 లక్షల నగదు, 5 కిలోల నకిలీ బంగారం, 6,86,00,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారట. సో జనాలు ఎంత మోసపోడే ఉంటుందండి. వాడు ₹1,00,00,000 30 లక్షలకే ఫ్లాట్ వస్తుంది అని వాడు ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టగానే ఓ ఎగబడతారు. మోసపోయినాక లబోదిబో అంటారు. ఈడెవడో బంగారం తక్కువ రేటుకి ఎట్లా వచ్చింది వానికి, ఇది కస్టమ్స్లో ఎత్తుకొచ్చిన బంగారం ఇది తక్కువ ధరకు వస్తుందని మళ్ళీ ఎగబడ్డారు. అయితే ఇది ప్లాన్ అంతా ఒక ముఠా అనమాట. అంటే వాడే అమ్మకానికి పెడతాడు, వానోడే కొనే ప్రయత్నం చేస్తారు, వాడే పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చి మళ్ళీ మీరు కొనకపోతుంటే అడ్డుకుంటాడు. ఇట్లా జనాలు మోసపోతున్నారు. బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? ఆ ముఠా మాత్రం నమ్మిస్తుందట. తమ దగ్గర కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన బంగారం ఉందని అతి తక్కువ ధరకే ఇస్తామని మాయ చేస్తుందట. తొలుత తులాల్లో అసలు బంగారాన్ని తక్కువ ధరకే ఇచ్చి బుట్టలో వేసుకొని ఆ తర్వాత కిలోల్లో నకిలీ బంగారాన్ని అంటగట్టి లక్షల్లో సొమ్ము చేసుకుంటుందట. పైగా ఈ దగ అంతా అయిపోయాక పోలీసుల దాకా వెళ్లకుండా ఉండేందుకు పెద్ద డ్రామా చేస్తారట. ఏం నడుస్తుందో చూడండి. మోసపోవడం మన వంత అవుతుంది, అంతకుమించి ఏం లేదు. ఫలితంగా మోసపోయిన అమాయకుల కాళ్లకు బంధనాలు పడి ఇంట్లో 4 గోడల మధ్య బోరున ఏడవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి. మరి ఎందరు అమాయకులను ముంచారో గాని ఎట్టకేలకు 4 సభ్యుల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం నేరేడుమెట్లోని రాచకొండ కమిషనరేట్లో సిపి తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం మేడిపల్లికి చెందిన దిలీప్ బర్ఫాకు తన స్నేహితుడు సింగిరెడ్డి సురేష్ ద్వారా కస్టమ్స్ వారు సీజ్ చేసిన బంగారం బెంగళూరులో అతి తక్కువ ధరకే పెద్ద మొత్తంలో లభిస్తోందని తెలిసిందట. గత నెల 19వ తేదీన 6 లక్షల రూపాయలతో దిలీప్ సురేష్ ఇద్దరు కలిసి బెంగళూరు పోయిరట. ఆడ తక్కువ ధరకు దొరుకుతాడట భయానగానే ఆడికి పోయిరట. పోయి అక్కడ బంగారం విక్రయించే ముఠా నాయకుడు కర్రెద్దుల విజయ్ కుమార్ అలియాస్ కృష్ణమోహన్ చౌదరి, అతడి స్నేహితుడు హరీష్ను కలిసిరట. దిలీప్ సురేష్ నుంచి 6 లక్షలు తీసుకొని తొలుత 81 గ్రాములు, 4 రోజుల తర్వాత హైదరాబాద్లో 20 గ్రాముల బంగారం ఇచ్చిరట. ఒరిజినల్ బంగారం కావడంతో వారిని దిలీప్ సురేష్ పూర్తిగా నమ్మిరట. అంటే వాళ్ళని బుట్టలో వేసుకురు. ఫస్ట్ వాడు 6 లక్షలకి ఒరిజినల్ బంగారం ఇచ్చిండు. అయితే డీల్లో భాగంగా 20 గ్రాముల బంగారాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్కు వచ్చిన హరీష్ తమ వద్ద కిలోల బంగారం ఉందని, తక్కువ ధరకే విక్రయిస్తామని, బెంగళూరుకు వచ్చి తెచ్చుకోవచ్చని చెప్పిండట. అప్పటికే నమ్మకం ఏర్పడ్డది కదా, వాడు ఒరిజినలే ఇచ్చిండు కదా, మళ్ళీ ఒరిజినలే ఇస్తాడు అనుకున్నాడు. నమ్మకం ఏర్పడడంతో హరీష్ మాటలు దిలీప్ సురేష్ కానీ అనుమానించలేదట. పైగా తమకు 2 కిలోల బంగారం కావాలి అని చెప్పి 1,10,00,000 బేరం కుదుర్చుకురట. చూసుకోరు ఎట్లుందో. అక్కడికక్కడే అడ్వాన్స్గా 20 లక్షల హరీష్ చేతిలో పెట్టిరట. మే 29వ తేదీన బెంగళూరు వచ్చి బంగారం తెచ్చుకోవాలి అని చెప్పి అడ్వాన్స్ తాలూకు డబ్బుతో హరీష్ వెళ్ళిపోయినట. మాయ చేసి 1,10,00,000 కొల్లగొట్టిరు. మే 29వ తేదీన దిలీప్ సురేష్ మళ్ళా బస్సో కారో ఏదో కట్టుకొని మళ్ళీ బయలుదేరారు. 90 లక్షలు తీసుకొని బెంగళూరు పోయారు. ఆల్రెడీ 20 లక్షలు ఇచ్చారు కదా. అక్కడ విజయ్, హరీష్ పటాటోపాన్ని చూసి పూర్తిగా వారి మాయలో పడిపోయినట. సోఫాలో ఆసీనులైన ఆ ఇద్దరి పక్కన కోట్లలో కట్టల కొద్దీ పెద్ద మొత్తంలో డబ్బు పేర్చి ఉండడం, కస్టమర్ల రూపంలో కొందరు అక్కడికి వచ్చి కోట్లలో డబ్బులు ఇచ్చి బంగారాన్ని తీసుకెళ్తుండడం చూసి దిలీప్ సురేష్ నోరెళ్లబెట్టిరట. తమ వంతు రాగానే ఇద్దరు 90 లక్షల నగదు వారి చేతిలో పెట్టిరట. ఒప్పందం ప్రకారం 2 కిలోల బంగారం ఇవ్వాలని అడిగారట. డబ్బు తీసుకున్న విజయ్ బంగారం ఇప్పుడే అయిపోయిందని 2 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పిండట. ఇందుకు దిలీప్ సురేష్ ఒప్పుకోకపోవడంతో వారి ముందే విజయ్ చెన్నైలో తమ మేనేజర్ నంబూరి డేవిడ్ లివింగ్ స్టోన్ అలియాస్ సెంథిల్ ఉన్నాడు అని, అతని వద్ద నుంచి 2 కిలోల బంగారం తీసుకోవాలి అని చెప్పిండట. పైగా ఆ సెంథిల్కు దిలీప్ సురేష్ ముందే ఫోన్ చేసి మాట్లాడిరట. సరే అన్న ఇద్దరు మర్నాడే అంటే మే నెల 30వ తేదీన చెన్నై వెళ్ళి ఓ బడా హోటల్లో సెంథిల్ని కలిసిరట. అక్కడ కూడా బంగారం స్టాక్ లేదని చెప్పిన సెంథిల్, మీరు హైదరాబాద్కు తిరిగి వెళ్ళిపోండి, 2 రోజుల్లో నేనే వచ్చి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 35లో బంగారం అందిస్తానడట. చెప్పిన రోజు కానీ ఆ తర్వాత కానీ సెంథిల్ రాలేదట. ఫోన్ చేసిన విజయ్ కుమార్ సెంథిల్ హరీష్ స్పందించకపోవడంతో బాధితులు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసిరట. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ముఠా నాయకుడు విజయ్, అతడి అనుచరులు సెంథిల్, హరీష్, హోంసాయి కిరీటి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిరట. ఈ 4 నుంచి 5 కిలోల నకిలీ బంగారం, 50 లక్షల నగదు, 3 కార్లు, 6,86,00,000 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారట. ఏం చేస్తారట అంటే
పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినాయి. వాస్తవానికి సెంథిల్ను బంగారం ఇవ్వాల్సిందే అని చెన్నైలోని దిలీప్ సురేష్ పట్టుబట్టి ఉంటే వారికి 2 కిలోల నకిలీ బంగారాన్ని అతడు అంటగట్టేవాడే. ఇదే జరిగి ఉంటే ఈ ముఠాకు చెందిన ఒకరో ఇద్దరో పోలీసు వేషాల్లో దారి కాచి వాహనం తనిఖీ పేరుతో దిలీప్ సురేష్ నుంచి ఆ నకిలీ బంగారాన్ని దోచుకునేవారట. దిలీప్ సురేష్ ఘటనలో ఇలా జరగలే, కానీ మోసానికి పాల్పడే క్రమంలో ఆ ముఠా చేసే పని ఇదే అట. అంటే వానికి నకిలీ బంగారం అంటగడతారు, అంటగట్టి వాని వెహికల్ ఫాలో అవుతారు, ఏనో దగ్గర ఆపుతారు, ఆపి మేము పోలీసులు అని చెప్పి ఎత్తుకపోతారు. ఇక వాడిని ఎవరికి చెప్పుకోవాలి? వాడు ఎవరికి చెప్పుకోడు, వాని ఇంటికి పోయి ఏడ్చుడు తప్ప ఏముండదు. సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నదట.